హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫస్ట్ ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్గా రీసెంట్గా గోదావరికి సోగ్గాడిని ఈరోజు తీసుకొని రావడం జరిగిందనమాట. కపుల్గా ఇద్దరిని, వాళ్ళిద్దరితో మాట్లాడి ఉగాది స్పెషల్గా ఉగాది గురించి కొన్ని ముచ్చట్లు అండ్ సాంగ్ గురించి అండ్ వాళ్ళ జర్నీ గురించి కొన్ని మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, శివ. బాగున్నారా? బాగున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్న మీతో ఇంటర్వ్యూ, మీ కపుల్ ఇంటర్వ్యూ ప్లాన్. ఎప్పటి 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నానన్న. నేను ఓకేగా చెప్తున్నా. నువ్వు ఓకే, ఏదో నేను అడుగుతున్నాను ఇవ్వట్లేదు అన్నట్టు బిల్డప్ ఇస్తావు. కాదన్న, అడుగుతున్నాను కానీ అవట్లా. ఇప్పుడు కుదిరిందన్న ఉగాదికి. ముందుగా మన మంచి టైం కుదిరింది చూడు ఇప్పుడు. అవునా, నీకు చాలా కంటెంట్ ఉంది ఇప్పుడు అడగడానికి. ఎలా ఉన్నాను మేడం? బాగున్నారా? అంత హ్యాపీ? ఉగాది జరుపుకున్నారన్న? జరుపుకుని వచ్చారా? జనరల్గా మార్నింగ్ లేచిన వెంటనే పచ్చడిలు, ఉగాది పచ్చడి స్టార్ట్ అవుతుంది. మేడం, మీ పచ్చడి విధానం తెలుసా? చాలా మంది అమ్మాయిలకి పచ్చడి, ఉగాది పచ్చడి తెలియదు తెలుసా? అంటే పెళ్లి కాకముందు వరకు ఏమీ తెలీదు. పెళ్ళైన తర్వాత తెలుసుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత తెలుసుకుంటారు. అవసరం తప్పదు. అవును, బికాజ్ అప్పుడు దాకా అమ్మ ఉంటారు, ఇంట్లో ఎవరో ఒకరు చేసి పెడుతూ ఉంటారు. పెళ్లి తర్వాత తనేమంటే అసలు ఉగాది పచ్చడి ఉండేదే తెలియదంట అమ్మాయిలకి. చాలా మందికి అసలు అమ్మాయిలకి చేయడం తెలీదా, ఉండేది తెలీదా? కొంతమంది తెలుసు అన్న, కొంతమందికి అయితే అసలు ఉగాది పచ్చడి ఎలా ఉంటది, ఎలా చేయాలి, ఉప్పు కారం పసుపు ఇలాంటివన్నీ వేయాలా, ఇలాంటి డౌట్లన్నీ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చూసా రీసెంట్ గా. లేదండి, టు బీ ఫ్రాంక్, నాకు కూడా పెళ్ళయ్యేంత వరకు నాకు తెలీదు. నేను ఫస్ట్ ఇయర్ ఉగాది పెళ్లి తర్వాత ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు అప్పుడు అమ్మకి ఫోన్ చేసి ఉగాది పచ్చడి ఎలా చేయాలని కనుక్కొని చేశాను. అదే పెళ్ళి వరకు అన్నీ నేర్చుకోలేము, అండ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అమ్మ నాన్న వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు, చాలా గారభంగా పెరిగేస్తాం. తర్వాత పెళ్ళి తర్వాత నెక్స్ట్ తన సొంత కుటుంబం, ఆ కుటుంబ సభ్యుల బాధ్యత అంతా వస్తుంది కాబట్టి ఇంకా అన్నీ నేర్చుకోవాలి. సో అన్న, సక్సెస్ఫుల్గా యూట్యూబ్లో గోదావరికి సొగ్గాన్ని మంచి సాంగ్ మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్న. ఆ కామెంట్స్లో మొత్తం అంతా చాలా రోజులతో చూసాం, చాలా బాగుంది, ఇంకా చెయ్యండి ఇంకా చేయండి అని కామెంట్స్ వస్తున్నాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్న సక్సెస్ని, మళ్ళీ కంబ్యాక్? ఇది మేకింగ్లోనే అర్థమైపోయింది ఇది హిట్ కొడుతుంది అనేది. అండ్ అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ మన ఐమాక్స్ థియేటర్లో స్క్రీనింగ్ చేసాం. రెడ్ లారీ ఫెస్టివల్, ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఒక స్లాట్ దీని లాంచ్ కోసమే సపరేట్గా ఇచ్చారనమాట. ఫుల్ ఆడియన్స్ తోటి ప్లే అయింది. ఇన్ని రోజులు మనం మూవీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఫస్ట్ ఆ స్క్రీన్ పడిన వెంటనే లోపల డబ్బు అని కొట్టుకుంది నాకు. చూడు, ఇన్ని రోజులు ఉన్నా అక్కడ కొంచెం బాడీ వార్మ్ అయ్యి కొంచెం సైలెంట్ అనుకుని ఉండి, తర్వాత ఆడియన్స్లో చూసేటప్పుడు మనం ఎక్కడెక్కడంతా ఆ టైమింగ్ అంటారు చూసావా, ఎంజాయ్ చేసే టైమింగ్. ప్రతి టైమింగ్కి అనుకునే ప్లేసెస్లో అంతా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అరుపులు, విజిల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే క్లాప్స్. సో నేను అనుకున్నా డెఫినెట్గా ఇది బాగా వెళ్తుంది అని అనుకున్నాను. అదేలాగా రిలీజ్ రోజు నుంచే మెల్లిగా పికప్. అండ్ ఇట్ ఇస్ అ న్యూ ఛానల్, ఏవా మ్యూజిక్ అనేది న్యూ ఛానల్. దాంట్లో ఇలా పికప్ అవడం అనేది నిజంగా అది మంచి రైజ్. సడన్గా లెగిసిపోయి మొత్తం అంతా జరిగింది. ఎప్పటి నుంచి అండి ఈ సాంగ్ ప్లాన్? సడన్గా వచ్చిందా లేకపోతే? లేదు, ఆల్మోస్ట్ షూట్ చేసి కూడా మేము 6 months అవుతుంది. ప్రాపర్ లాంచ్ కోసం వెయిట్ చేస్తుంటా నేను. టైం అండ్ డిసెంబర్ మంత్లోనే ఫుల్ అవుట్పుట్ వచ్చేసింది. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే సంక్రాంతికి లాంచ్ చేద్దామని. కోడి పందాలు మీకు మంచి లక్ కదన్నా. అంటే మూవీయా, సంక్రాంతి అనగా నా టైం కన్నా మంచి లక్. సో లాంచ్ చేద్దాం అనుకున్నాము. నాకు కరెక్ట్ లాంచ్ ఇది దొరకలేదు, టైమింగ్ దొరకలేదు. అవుట్పుట్ కూడా ఇంకా కొంచెం ఉండింది, కొంచెం కరెక్షన్స్ ఉండింది. సో దానివల్ల కొంచెం హోల్డ్ అయింది. అండ్ పండగ దగ్గరికి వచ్చేసింది. సో ఇంకా అది వదిలేసాను నేను. వదిలేసిన తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఫిలిం ఫెస్టివల్ రావటం, దాంట్లో స్క్రీనింగ్ పడటం అనేది. సో ఎవ్రీథింగ్ ఇస్ టైం. అక్కడ దీనికి ఒక సెట్ ఉంటుంది. సో వెరీ హ్యాపీ దట్ లాంచ్ అయింది. అని యూట్యూబ్లోకి ఎందుకన్నా సడన్గా మీ కపుల్ని తీసుకొని యూట్యూబ్లోకి ఎందుకు? మంచు విష్ణు గారు మేము తీసుకొని రావాలని ప్లానా లేకపోతే? లేదు, మంచు విష్ణు ప్రొడక్షన్ ఇది, ఏవా మ్యూజిక్ అనేది.
ఏవా మ్యూజిక్ కూడా ఛానల్. సో నేను చెప్తాను ఇది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 2 yearsగా నాకు చెప్తున్నాడు ఇలా ఒక యూట్యూబ్ వింగ్ ఒకటి స్టార్ట్ చేయాలి. నేను ఆల్రెడీ ఏవా ఎంటర్టైన్మెంట్స్ ఉంది, అది టోటల్గా మూవీస్కి సంబంధించింది అనమాట. ఇలా సపరేట్ ఇది కావాలి, నేను యంగ్స్టర్స్ని ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది అని 2-3 సార్లు చెప్తుండడు గ్యాప్స్లో. సో అప్పుడు నేను చెప్పాను, సరే విష్ణు నేను ఇది లీడ్ చేస్తానులే, నేను క్యారీ చేస్తాను. సో అప్పటి నుంచి కూర్చొని వర్క్ చేస్తున్నాము. యంగ్స్టర్స్ దగ్గర కొత్త కొత్త కంటెంట్స్ చూస్తుంటాను, చేస్తున్నాను. ఏవా స్టూడియోస్ ఒకటి, ఏవా మ్యూజిక్ ఒకటి, 2 క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మ్యూజిక్ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యూజిక్ ఒకటి సెలెక్ట్ అయింది, వెబ్ సిరీస్ కూడా సెలెక్ట్ అయింది, అండ్ మ్యూజిక్ కూడా సెలెక్ట్ అయింది. సో సైమల్టేనియస్గా వర్క్ చేస్తున్నాం, మ్యూజిక్ ముందుకు ఫాస్ట్గా వెళ్తుండింది. సో ఇది యాక్చువల్ పేరు ఏంటంటే ఇది ఒట్టి మ్యూజిక్ కాదు, ఇది అంటే ఆల్బమ్ లాగా కాదు, ఇది మ్యూజికల్ నరేటివ్ అనే కాన్సెప్ట్. ఇది అంటే ఒక స్టార్టింగ్ ఒక సీన్ చెప్పాలి, ఆ సీన్లోనే కథ చెప్పేసేయాలి, ఏం జరగబోతుంది, క్యారెక్టరైజేషన్ చెప్పేసి 3 minutes ఉంటే 10 minutes మొత్తం చెప్పాలి. ఫస్ట్ సీను, తర్వాత ఫాలోడ్ బై సాంగ్, తర్వాత మిడ్లో ఏదో ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి, తర్వాత క్లైమాక్స్, కన్క్లూషన్. సో ఇది ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి 8 to 10 minutes చెప్పాలి ఈ కాన్సెప్ట్ని. ఇది కొత్త కాన్సెప్ట్. సో అయిపోయింది, వర్క్ చేస్తున్నాము, సాంగ్ అవుట్పుట్ వచ్చేసింది. సో టెక్నికల్ వాళ్ళు వచ్చి, సార్ ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కదా, కిక్ స్టార్ట్గా ఉంటుంది అంటే, సరే మీరు వర్క్ చేసుకోండి తర్వాత చూద్దాము అని చెప్పాను. అంతా అయిపోయింది, అవుట్పుట్ కంప్లీట్ సాంగ్ కాన్సెప్ట్ అంతా వచ్చేసరికి నచ్చింది అక్కడ, సరే చేద్దాము అని చెప్పాను. తర్వాత మేడం కూడా చేస్తే బాగుంటుంది అన్నారు. మేడం అయితే మీరే వెళ్ళి అడగండి, నేను అడగను, మీరే అడగండి అంటే దెన్ వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తనక్కడ నచ్చింది సాంగ్, అలా స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత కదా మీ ఇద్దరు కాంబినేషన్లో రావడం. తెలుగులో ఫస్ట్. అవును, తెలుగులో ఫస్ట్. అది కాక మళ్ళీ యూట్యూబ్లో కూడా మీ ఫస్ట్ ఈ సాంగ్ రావడం. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చేయలే సాంగ్స్, కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు కోరుకుంటున్నారు జనాలు మీరు ఇలాంటి సాంగ్స్ మాకు ఇంకా యూట్యూబ్లో కావాలి అని. ఏమో మంచి కాన్సెప్ట్ వస్తే చేద్దాం, చేస్తాను. కానీ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి యంగ్స్టర్స్ కదా, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఇది కూడా మనమే ఎందుకన్నా. మనం యూట్యూబ్ ఎందుకు మొదలు ఆపేశారు యూట్యూబ్? లేదు, కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అంటే నా లైఫ్లో ఏదైనా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ నాకు టైం ఉండట్లేదు అంటే కొంచెం ఆ గ్యాప్ వచ్చేస్తుంది తెలియకుండానే. మా పెద్దోడికి బోర్డ్ ఎగ్జామ్స్ అంటే నేను వాడి మీద ఫుల్ అటెన్షన్ ఇచ్చి, నా అప్పుడు కూడా అంత చదువు ఉండను, ఇప్పుడు అంత చదివాను అనమాట. నా అప్పుడు చదువు ఉంటే ఏ IAS IPS అయి ఉండేది అని అనిపించింది నాకు. ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్, బట్ పిల్లల్ని అంటే ఇంకా మంచిగా చదివించాలని, బాగా చదువుతాడు వాడు, బట్ జస్ట్ వాడికి ట్యూషన్స్ లేవు, అన్ని నేనే హెల్ప్ చేస్తాను అనమాట. సో ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్కే హీ టేక్స్ టీచర్స్ హెల్ప్ ట్యూషన్కి. సో అందుకని ఇంకా పర్సనల్గా ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం, అలా ఏదైనా ఫ్యామిలీకి ప్రయారిటీ ఉందంటే, ఈవెన్ నా కెరీర్లో కూడా మీరు చూసారంటే పెళ్ళి అయ్యేటప్పటికి ఐ వాజ్ ఇన్ పీక్ ఆఫ్ మై కెరీర్, బట్ ఐ టుక్ ద పాస్ బికాస్ నాకు పిల్లలు ఇమీడియట్గా కావాలి. సో నా ఫస్ట్ యానివర్సరీకి మా బాబు పుట్టున్నాడు. సో అట్లాగా నేను నా ప్రయారిటీస్ ఉన్నప్పుడు కొంచెం ఆ ప్రయారిటైజేషన్లో కొంచెం ఒకసారి ఏమో ఫుల్ యూట్యూబ్ హై ఉంటుంది, ఫ్యామిలీ ప్రయారిటీలో ఉన్నప్పుడు యూట్యూబ్ కొంచెం తగ్గుతుంది అంతే. అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్. అవును. మరి మీకు ప్రమోషన్స్ వచ్చాయి యూట్యూబ్కి? చాలా వచ్చాయి అన్న. రీసెంట్గా ఒక ఇష్యూ జరుగుతుంది. ఒక వ్యక్తి మన అన్వేషణ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ని లైక్ రానా గారిని వీళ్ళందరినీ నోటుకొచ్చి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. యాజ్ ఏ ఒక సెలబ్రిటీగా ప్రమోషన్స్ చేయడం తప్ప అంటే ఇప్పుడు మా వర్క్ చెప్తాను నేను. ఆ ఇష్యూ నేను విన్నాను, ఏది మెన్షన్ చేస్తున్నావో. యాక్చువల్గా మాకు అక్కడ 3 crores ఆఫర్ వచ్చింది బెట్టింగ్ యాప్స్ మీద చేయమని. 3 crores ఇచ్చారనమాట. మేము రిజెక్ట్ చేస్తాం. ఇదే యూట్యూబ్కి మధు ఛానల్కి ఆఫర్స్ వచ్చింది. ఒక్కటి కాదండి, ట్రేడింగ్ యాప్స్ నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి, తర్వాత ఇంకా కొన్ని ఐల్ టెల్ యూ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్. అదే మీరు ప్రమోషన్స్ వస్తాయా అని అడిగినప్పుడు ఐ సెడ్ డెఫినెట్గా చాలా వస్తాయి. అందులో కాన్షియస్గా నేను ఆడియన్స్ని నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను, శివ మధు ఫాలోవర్స్ని నేను నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను. సో వాళ్ళని మనం రైట్ వేలోనే
ఎంకరేజ్ చేయాలి. బై మిస్టేక్ కూడా మనం చెప్పాం కాబట్టి ఎవరో ఒక్క పర్సన్ కూడా నమ్మి ఒక రాంగ్ పని చేయకూడదు అన్న కాన్షియస్ చాలా ఎక్కువ మాకు. సో అందుకని మీరు చూసారంటే మేము అలాంటి ప్రమోషన్స్ ఏవి చేయలేదు, ఏవి చెయ్యం కూడా. ఐ డోంట్ నో, తెలియకుండా చేయడం అనేది ఇప్పుడు మాకు తెలుసు కదా, మరి ఎందుకు తెలియకుండా ఉంటుంది? నాకు అర్థమైంది కదా దట్ ఇది చేస్తే ఆడియన్స్ని నేను మిస్లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి అది ఇంపాక్ట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. సో ఇట్స్ డెఫినెట్లీ మన చాయిస్ వెదర్ టు డూ ఆర్ నాట్ టు డూ అనేది కంప్లీట్లీ మన చాయిస్. అంటే ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు అనేది. యా, అండ్ చెయ్యొచ్చా చేయకూడదా అనేది కూడా వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇప్పుడు మేము వెరీ కాన్షియస్లీ మేము డిసైడ్ చేసుకున్నాం చెయ్యం. నేను ఓన్లీ ఏ ప్రోడక్ట్కి అగ్రి అవుతాను అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి కూడా నేను ఏం చెప్తానంటే, నేను పర్సనల్గా అది యూజ్ చేస్తూ నా లైఫ్లో అది నాకు బెస్ట్ రిజల్ట్ ఇస్తేనే అప్పుడు నేను దాన్ని ప్రమోట్ చేస్తా. అదర్వైజ్ నేను అసలు అంటే అది ఇట్ ఈస్ లైక్ న్యాచురల్లీ నేను చూసాను కాబట్టి నేను చెప్తాను, కానీ అదర్వైజ్ నేను ఏ ప్రమోషన్స్ చేయలే ఇంతవరకు. అవును, నేను ఎప్పుడు చూడలేదు. అదే లైక్ యూట్యూబ్లో కూడా ఉన్నారు అంటే యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరికి లైక్ ఇలా కాంటాక్ట్ అవ్వడం, ప్రమోషన్స్ రావడం, అండ్ అది కాక మీకు మంచి యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉంది, మన ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అది ఏంటంటే మరి ఆ ఇష్యూ వాళ్ళందరినీ తిట్టడం అదంతా that is not right and that is not right. యాక్టర్స్ చేయడం, యాక్టర్స్ని తిట్టడం తప్ప. కాస్ అనేది రైట్ కాసే, బట్ ఎలా అప్రోచ్ అవుతున్నాం కూడా ఇంపార్టెంట్. మనం ఏదో కాస్ పట్టుకున్నాం కదా. ఇప్పుడు మన స్కూల్ ఇష్యూస్ జరిగింది, ఆ స్కూల్ ఇష్యూలో మనం రేస్ చేస్తాం, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఏం రేస్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడాం. అదే ఇష్యూని మనం తప్పుగా బూతులతో కూడా మాట్లాడచ్చు, మంచిగా అర్థమయ్యేలాగా పాయింట్ కూడా మాట్లాడచ్చు. చాయిస్ మన చేతిలో ఉంది. సో మాకైతే పాయింట్ మాట్లాడమే కరెక్ట్. అండ్ ఇంకోటి, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ, పిల్లలు ఉన్నారు, అందరికి రీచబిలిటీ ఉంది. మనం ఏమైనా మాట్లాడామంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉన్నాయి, గ్యాజెట్స్ ఉన్నాయి, వాళ్ళకి రీచబిలిటీ ఉంటుంది. సో మన క్యారెక్టర్ కూడా వచ్చేసి దాంట్లో తెలిసిపోతుంది. మేబీ మనం చేయడం కరెక్టే, ఫైట్ చేయడం కరెక్టే, కానీ ఎలా ఫైట్ చేయడం అనేది ఇంపార్టెంట్.